విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు గాని ఇతర సుంకాలు గాని విధించకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఏ రాష్ట్రంలోనైనా ఇప్పటికే పన్నులు వసూలు చేస్తుంటే వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం జల విద్యుత్ కేంద్రాలు ఎలాంటి నీటిని ఉపయోగించుకోవు. కేవలం టర్బైన్ల ద్వారా వచ్చే నీటి ప్రవాహం విద్యుత్ని ఉత్పత్తి చేస్తుందని కేంద్రం గుర్తు చేసింది. ఇదే సూత్రం పవన విద్యుత్ ప్రాజెక్టులకు వర్తిస్తుందని వివరించింది. గాలి మరల వద్ద విద్యుత్ ఉత్పత్తి కోసం టర్బైన్ను తిప్పడానికి మాత్రమే గాలిని ఉపయోగిస్తారు. దీనివల్ల నీరు, గాలిపై పన్నులు, సుంకాలు విధించడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్నులతో పాటు ఇతర సుంకాలు కూడా విధించి వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో కేంద్రం స్పందించింది. ఇలా వసూలు చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖ రాసింది. జల విద్యుత్, పవన విద్యుత్, సౌర విద్యుత్తో పాటు అణు విద్యుత్ ఉత్పత్తిలో దేనిపైనైనా పన్నులు, సుంకాలు విధించినా అది రాజ్యాంగ విరుద్ధమే అని లేఖ ద్వారా హెచ్చరించింది. రాష్ట్రాలు పన్నులు లేదా సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ప్రత్యేకంగా చెప్పారని కేంద్రం ఉదహరించింది. అయితే ఏ అంశాలపై రాష్ట్రాలకు అధికారం ఉందన్న జాబితాను 7వ షెడ్యూల్లోని లిస్టు 2 చెబుతుంది. ఇందులో పన్నులు, సుంకాలు విధించదగ్గ అంశాల ఎంట్రీ నెంబర్ 45 నుంచి 63 వరకు ఉన్నాయి. ఇందులో చెప్పని అంశాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిలోకి వస్తాయని వివరించింది. రాష్ట్రాలు తమ పరిధిలో జరిగే విద్యుత్ వినియోగం, అమ్మకాలపై మాత్రమే పన్నులు విధించడానికి రాజ్యాంగంలోని లిస్టు 2 ఎంట్రీ 53 అధికారం కల్పిస్తుంది. అంత మాత్రాన విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు గాని, సుంకాలు గాని విధించవద్దని చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి జరిగినా దాన్ని ఇతర రాష్ట్రాల వినియోగదారులు వాడుకుంటారు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలపై పన్నులు, సుంకాలు విధించే అధికారం మిగతా రాష్ట్రాలకు ఉండదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే నీటిపై సుంకం విధిస్తున్నామనే పేరుతో విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు, సుంకాలు వసూలు చేస్తున్నాయి. దీన్ని రాష్ట్రం నీటి సుంకం అని చెప్పినా అది వాస్తవంగా విద్యుత్ పైనే పన్ను వేయడం అవుతుంది. అది పక్క రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగించే వారి నుంచి వసూలు చేసినట్లవుతుంది. రాష్ట్రాల నుంచి బయటకెళ్లే వస్తువులు, సేవలపై రాష్ట్రాలు పన్నులు, సుంకాలు విధించడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 286 నిషేధిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలు వినియోగించే, విక్రయించే విద్యుత్పై పన్నులు విధించడాన్ని ఆర్టికల్ 287, 288 నిషేధిస్తున్నాయని కేంద్రం వివరంగా తెలియజేసింది. అంతర్రాష్ట్ర నదుల నియంత్రణాధికారులు రాజ్యాంగంలో కేంద్ర జాబితాలోని ఎంట్రీ నెంబర్ 56 ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అత్యధిక జల విద్యుత్ కేంద్రాలు అంతర్రాష్ట్ర నదులపైనే ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే ఈ నదుల నీటిపై ఏ పన్ను విధించినా
అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. నీటి సుంకం విధించడం అన్నది రాజ్యాంగంలోని లిస్ట్ 2 ఎంట్రీ 17కి వ్యతిరేకం. ఈ నిబంధన ప్రకారం నీటిపై పన్నులు గాని సుంకాలు గాని విధించే అధికారం రాష్ట్రాలకు లేదు అని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.